హలో రే బామర్ది, ఆ నెంబర్ నేను ట్రాక్ చేశాను. సూపర్. చివరి లొకేషన్ ఎక్కడ కనిపెట్టారా? వైజాగ్ రైల్వే స్టేషన్ దగ్గర ఆన్ అయ్యి ఆఫ్ అయింది. సూపర్ రా. నేను ఇప్పుడు అక్కడే ఉన్నాను. రవిగాండి కనుక కనిపెట్టామంటే సమస్య అంతటితో అక్కడే తీరిపోయినట్టేరా. బామర్ది, నాకెప్పుడు రా విడుదల? నా ఫోన్ తీసుకువెళ్ళి మధు వేలు చప్పరించే వీడియో అందరూ చూపించావుగా, అనుభవించరా. రే, అది ఎప్పుడో జరిగిందిరా. లూసులాగా ఇప్పుడు మాట్లాడుతున్నావు? రే, నాకు ఇప్పుడే గుర్తొచ్చిందిరా. చాలా ఓవర్ రా. రే, ఒక్క నిమిషం ఉండు. బ్లౌజులో రే శవాన్ని వదిలిపెట్టరా. తన బ్లౌజులు ఎందుకు చూస్తున్నావు? రే, బుద్ధి లేకుండా మాట్లాడుకో. ఒక్క నిమిషం ఉండు. తన బ్లౌజ్ లో ఓ పర్స్ ఉంది. 1 2 3 4 6500 క్యాష్ ఉంది. ఓ పేపర్ కూడా ఉంది. కొన్ని నెంబర్స్ ఉన్నాయి. 157 158 159 160. ఈ నెంబర్స్ కి మర్డర్ కి సంబంధం ఉందనుకుంటున్నారు. సరే, అది అలాగే మెసేజ్ చేయి. రే బామర్ది, ప్లీజ్ రా, నా వల్ల కావడం లేదురా. ఎలాగైనా నన్ను బయటపడేరా. రే, ఫోన్ పెట్టరా. రే, శవం పక్కన కూర్చున్నాను, ఎగతాళిగా ఉందా? నేను చూస్తుంటే నాకు భయంగా ఉందిరా. నీకేం తెలుసురా? సరే, ఫోన్ పెట్టే. నేను వాళ్ళని బయటికి పంపించే మార్గం చూస్తాను. థ్యాంక్స్ బామర్ది. ఏంట్రా ఇటుపక్క సౌండ్ వస్తోంది? రమేష్ మామ. హలో రమేష్. హలో రామన్న, సిలిండర్ తీసుకున్నారనా? అది కాదు రమేష్, మేము మీ ఇంట్లోనే ఉన్నాం. మందు కొడుతున్నామని చెప్పరా? ఏంటన్నా ఇంకా సిలిండర్ తీసుకోలేదా? అది రమేష్, రెగ్యులేటర్ బాగా టైట్ గా ఉంది, అందుకే కాఫీ ఇక్కడే పెట్టుకున్నాం. ఆ విషయం నీకు చెప్దామని. సరే పర్వాలేదన్నా. నా ఫ్రెండ్ నందు అక్కడికి వస్తాడు, వాడు అక్కడే స్టే చేయబోతున్నాడు. మీరు తాళం మాత్రం వాడికి ఇచ్చేయండి, సరేనా? ఓకే, అలాగా అయితే నేను వెంటనే లాక్ చేస్తాను. మాయా బయలుదేరు, ఇంట్లోకి ఎవరు వస్తున్నారంట. అమ్మాయి అబ్బాయా? అదా ముఖ్యం, త్వరగా రాలే. చెప్పరా. హలో రే, నేను వాళ్ళకి ఫోన్ చేసి చెప్పానులే. నువ్వు బయట నుంచి లోపలికి వస్తున్నాడు, చిన్న యాక్టింగ్ చేసాయి. థ్యాంక్స్ బామర్ది. సరేలా రా. ఒరే బామర్ది, ఒక్క నిమిషం. పర్సులో 6500 నేను తీసుకోనా? రే, ఏం మాట్లాడుతున్నావు? ఏదో నాకుండే ఫోన్ పెట్టావు. సారీ. నేనే మీ నాన్న చచ్చిపోయాడని బాధలో ఉన్నాను రా. నన్ను తొందరగా తాగమంటే ఎలాగా? హలో, ఏంట్రా లోపల నుంచి బయటకు వస్తున్నావు? లోపల నుంచి రాలేదు, బయట నుంచే వచ్చాను. లేదు, నేను లోపల గడి పెట్టాను కదా. లేదు, తలుపు తెరిచే ఉంది. తెరిచుందా? ఏంట్రా మీ నాన్న దాని గడియ పెట్టాడు, దీని గడియ తెరిచాడు, ఏంటిది? హలో, నేను రమేష్ ఫ్రెండ్ నందుని. ఇంతకీ మీరెవరు? ఇంట్లో ఎవరు లేరని చెప్పారు. సార్, నా పేరు రాము, కిందింట్లో ఉంటాను. మా నాన్నగారు చనిపోయారు, కాఫీ పెట్టుకోవడం కోసం గ్యాస్ అయిపోయింది, అందుకే ఇక్కడికి వచ్చాం. చచ్చినోడికి ఎందుకు కాఫీ? లేదు, బతుకున్న వాళ్ళకే కాఫీ. పని అయిపోయిందిగా, వెళ్ళండి. ఏంట్రా వీడి పాటికి ఏదేదో అవుతున్నాడు, మనం సమాధానం చెప్పాలా ఏమిటి? లోపల ఏసీ ఆనే ఉంది. అదేం లేదు బాబు, కాఫీ చాలా వేడిగా ఉంది కదా, అందుకని ఏసీ వేసి దాన్ని కూల్ చేస్తున్నా. కాఫీ చల్లార్చుకోవడానికి ఏసీనా? పక్కింట్లో ఓసీ ఏసీ అంటే వచ్చేయడమేనా జాలీగా? ఏంటి ఆ స్మెల్? సార్ అది బాడీ స్మెల్ సార్. నాన్నగారు చనిపోయారు కదా. బాడీ స్మెల్ ఎలా ఉండదు? ఏంట్రా శవం పక్కన పడుకున్నట్టుగా మాట్లాడుతున్నాడు వీడు? ఇది సరుకు స్మెల్. నేను మందు కొట్టా అనుకుంటున్నావా? నేను కొట్టిన మందు మీద ఒట్టేసి చెబుతున్నాను, నేను మందు కొట్టలేదు. ఏంటి సార్, అది మా నాన్నగారు తాగిన మందు మీద ఒట్టు అంటున్నారు. బెళవయ్యా, ఒకరికి హెల్ప్ కోసం ఇల్లిస్తే ఎలాగైనా బిహేవ్ చేసేది. ఎంతైనా కిందేలు కదా, బుద్ధి అలాగే ఉంటుంది. నీకు పైన కూడా 2 ఇళ్ళు ఉన్నాయి. హలో, ఓవర్ గా మాట్లాడుతున్నారు. సార్, ఈ విషయం రమేష్ కి తెలియనివ్వకండి సార్. చూద్దాం వెళ్ళు. నీ ఫ్రెండ్ కి చెప్పుంచు, ఇంత పెద్ద ఇల్లు ఉండి ప్రయోజనం ఏముంది? దాంతో పాటు ఒక క్వార్టర్ బాటిల్ కూడా ఉండాలి, అప్పుడే బాగుంటుంది, అందరూ సంతోషంగా ఉంటారు. మర్చిపోకుండా నీ ఫ్రెండ్ కి చెప్పు. ఏంటి గొప్పగా వాగుతున్నావు? బయటికి రారా, నీ గుడ్లు పీకేస్తాను. సారీ బాస్, కొంచెం ఊరగా మర్చిపోయింది.